హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఎదురు తిరగబోతున్న బీజేపీ నేతలు వీళ్ళే. నిజమండి, ఎదురు తిరుగుతున్నారు చాలామంది. ఎలా అంటే బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి సార్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి బీజేపీకి. అన్ని పార్టీలా కాదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే కనుక బీజేపీ సీటు 100% కావాలన్న వాళ్ళు కార్యకర్త దశ నుంచి అయితే కనుక ఎదగాలి, దాంట్లో డౌటే లేదు. పైగా వాళ్ళ నియమ నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటించాలి. ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి ఉండాలి, అలాగే హిందూ అభిమాని అయి ఉండాలి. కాబట్టి ఇలాంటి కొన్ని హిందూ ధార్మిక చట్టాలను గౌరవించాలి. ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు లేదా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి. వాటిని పాటించే వాడిని బీజేపీ పై స్థాయి దాకా తీసుకెళ్తుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ చూడదు బీజేపీ, అదొకటి నచ్చుతుంది నాకు. ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు కాదు, ఎందుకంటే ఛాయ్ వాలా కాబట్టి. నేను అనేది ఏంటంటే కనుక ఎలాంటి బీజేపీలో ఇప్పుడు పరిస్థితులు అలా లేవు అని అయితే కనుక కొట్టొచ్చినట్టు కనబడుతుంది. చాలామంది ఆరోపించింది కూడా ఇదే. ఎందుకు మాట్లాడుతున్నానంటే బీజేపీ మీద ఇంత నెపం నింద ఎందుకు వేస్తున్నారంటే కనుక వాస్తవాలు అలా కనబడుతున్నాయి. ఏంటి కార్యకర్త దశ నుంచి ఎదిగే స్థాయి లేదు, ఏంటి కార్యకర్త దశ నుంచి బీజేపీ కోసం పార్టీ కోసం శ్రమించి కష్టపడి చెమటొచ్చి ఇవన్నీ ఏం లేదు అక్కడ సోది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక బీజేపీలో ఇవాళ నేను వైసీపీలో ఎంపీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను వైసీపీలో ఎంపీ అయితే కనుక వైసీపీ నాకు టిక్కెట్ ఇవ్వాలా. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కనుక వైసీపీ నాకు టిక్కెట్ ఇవ్వాలంటే నష్టం ఏంటి, బీజేపీ ఉంది కదని చెప్పి బీజేపీలో జాయిన్ అవ్వడానికి నేను ఆల్రెడీ మాట్లాడితే ఏం లేదు, ఇలా తలుపులు తెరిచారంతే. నువ్వు బీజేపీ అభ్యర్థివా, లేకపోతే బీజేపీ సభ్యత్వం ఉందా, లేకపోతే నువ్వు బీజేపీ హిందూ ధార్మిక చట్టాలను గౌరవిస్తావా, లేకపోతే నువ్వు ఆర్ఎస్ఎస్ సభ్యత్వం తీసుకున్నావా, లేకపోతే నువ్వు ఇలా ఏంటంటే ఏమీ లేవండి. ఏంటంటే ఆల్రెడీ ఎంపీ చేశాడు అక్కడ, కాబట్టి ఇప్పుడు ఎంపీ సీట్ ఇచ్చేస్తున్నారు. ఇలా తయారైంది బీజేపీ. ఎందుకంటే కనుక బీజేపీ అభ్యర్థులే లేరు. బీజేపీకి అసలు ఆంధ్రప్రదేశ్లో సంస్థాగత నిర్మాణమే లేదు. బీజేపీ అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు. కాబట్టి ఏం చేస్తారు, ఏదో ఏమైంది లేరు, ఏది పోతే అది వచ్చిందిలే, వచ్చిన బట్టి వచ్చింది అనుకున్నారు, ఏమనుకున్నారు తెలియదు. కానీ బీజేపీ అలా తయారైంది. ఎందుకంటానంటే కనుక ఎవరైతే వలస నేతలు వస్తున్నారో వలస నేతలకు పెద్దపేట వేస్తున్నారో, ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని కింద కూర్చోబెడుతున్నారు. ఏ మాటలు నేనంటాం కాదు, బీజేపీ ప్రముఖ నేతలే మాట్లాడుతున్నారు. ఎవర్రా తిరగబడుతున్న బీజేపీ నేతలు అంటే కనుక ఏంటి సీనియర్లే. పైగాను జీవీఎల్, ఎవరైతే జీవీఎల్ ఉన్నారో జీవీఎల్ గారు, అలాగే సోము వీర్రాజు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, రత్నప్రభ గారు, ఇలాంటి పెద్ద నేతలే తిరుగుబాటు జెండా లేదా తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు అని అంటే ఏమాత్రం డౌటే లేదు. ఎందుకంటే అంటే కనుక వీళ్ళకి సీట్లు ఇవ్వాల. ఎవరైతే వలస నేతలు వైసీపీ నుంచి వచ్చినా టీడీపీ నుంచి వచ్చినా ఎవరైతే వలస నేతలు ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారో, పీఠం కడుతున్నారో, పీఠం మీద కూర్చోబెడుతున్నారో అనేది వీళ్ళ వాదన. దీని విషయం అయితే హైకమాండ్కి లేఖలు కూడా సంధించారండి వీళ్ళు, మామూలు కాదు. చాలా లేఖలు అయితే రాసినా సరే హైకమాండ్ నుంచి సరైన రెస్పాన్స్ వీళ్ళకి రాకపోవడం తోటి దెబ్బతిన్నారు వీళ్ళంతా. హైకమాండ్ కూడా పట్టించుకోకపోతే మన బతుకులు ఎందుకు అన్నట్టుగా చాలా తీవ్రమైనటువంటి నిరాశలో లోనైపోయారు, తీవ్రమైన కృంగిపోయి మనోవేదంతో ఉన్నారు. ఎవరంటే జీవీఎల్ గారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమం జరిగినా జీవీఎల్ గారు, సోము వీర్రాజు గారు ముందు ఉంటారు. ఏంటి సోము వీర్రాజు గారు అధ్యక్షుడు చేశాడు ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టేశారంటే చాలా దారుణమైన విషయం అని కానీ అనుకోవాలి మనం కూడా వాస్తవంగా అయితే. కానీ బీజేపీకి ఉండాల్సిన కొన్ని ఎథిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తొంగలో తొక్కేశారా. బీజేపీకి ఉండాల్సినటువంటి కొన్ని మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పాత వేస్తారా అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. మన అభిప్రాయం కూడా అదే, దాంట్లో డౌటే లేదు. ఏంటంటే కనుక వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా మొన్న జస్ట్ వచ్చి ఒక గంట అయింది వైసీపీ నుంచి, కాబట్టి ఆయనకి మంత్రి టికెట్ ఇచ్చేసారు ఆల్రెడీ, ఎంపీ టికెట్. చాలా బట్టి దీని మీద పెద్ద చర్చ జరిగింది ఇంకా నాకు తెలిసి. కాబట్టి వీళ్ళకి ఎక్కడ కాలిందిరా అంటే కనుక ఆ విషయంలో బాగా ఎక్కువ కాలింది వీళ్ళకి. ఇదేంటిది జస్ట్ చేరిన రోజే అదే రోజు ఎట్ ద సేమ్ టైం అదే టైంలో వెంటనే సీట్ అనౌన్స్ చేయడం ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే కనుక వీళ్ళందరూ మాట్లాడుకున్న మాట అండి. కాబట్టి ఎలా ఉంటే ఎదురు జరగకుండా ఎవడంటాడంటే కనీసం రక్తం ఉడిగిపోద్ది కదా. సో అదే వీళ్ళకే జరిగిందని నా అభిప్రాయం. కాబట్టి బీజేపీలో ఏదైతే సిద్ధాంతాలు చెదర తోటకూర ఇవన్నీ అన్నారో అవన్నీ ఏమి లేవు ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఎన్ని రాజకీయం అవన్నీ విలువలు ఇవన్నీ మూటకట్టు కూర్చుంటామండి. వెనకాల మనకి ఏముంటుందని లెక్కేసి ఈ రాష్ట్రంలో ఏదేమైనా సరే 4 కానీ 2 కానీ 3 కానీ 100% మనం సీట్లు ఎంపీ సీట్లు మనకు కావాలి. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వాళ్ళు ఏమైందో దాని గురించి. కాబట్టి ఎవరు వచ్చినా పర్వాలేదు, రండి అని చెప్పేసి తలుపులు బార్లా తెరిచి కూర్చున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇదండి జరుగుతుంది బీజేపీలో తంతు. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మన మాటల్లో జెన్యూనిటీ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక చాలామందికి చేరాలంటే మీ బాధ్యతగా 100% షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అది. అలాగే మన ఛానల్ గురించి మీరు
సబ్స్క్రైబ్ చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉందని నేను మరీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.